దీపావళి ధన్తేరస్ సందర్భంగా వేగా జ్యువెలర్స్ సరికొత్తగా మ్యూజియం కలెక్షన్ను లాంచ్ చేసింది. జ్యువెలరీ మాత్రమే సరికొత్తగా డిజైన్ చేసింది అనుకుంటున్నారా? కాదు. రూమ్స్ కూడా సపరేట్గా స్పెషల్గా డిజైన్ చేశారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లోటస్ కలెక్షన్ చూద్దాం. వావ్, లోటస్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అసలు వాల్కి కూడా ఆ థీమ్ కరెక్ట్గా జస్టిఫై చేసేలాగా డిజైన్ చేశారు. అండ్ ఇటు షిఫ్ట్ అయితే ఐ ఫీస్ట్ లాగుందండి. అందరికీ పోల్కి అంటే ఇష్టం, పోల్కి అంకట్ డైమండ్స్తో జ్యువెలరీ ఇష్టం. కానీ అందరికీ ఇష్టం కాబట్టి అందరి దగ్గర ఉంటున్నాయి. మన దగ్గర యూనిక్ పీసెస్ ఉండాలి అనుకుంటాం కదా, అంత యూనిక్గా డిజైన్ చేశారు. లోటస్ అనగానే మనకి గాడెస్ ఇలా గుర్తొస్తారు. సో టెంపుల్ థీమ్స్ని మిక్స్ చేస్తూ పోల్కి జ్యువెలరీని స్పెషల్గా డిజైన్ చేశారు. నేను వేసుకుంది దశావతారాలు అండ్ ఇది 2-in-1 నెక్ పీస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ వడ్డాణం లాగా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ మల్టిపుల్ యూజెస్ ఉంటే బెస్ట్ అని ఆలోచిస్తున్నారు. అలాగే డిజైన్ చేశారు వేగా జ్యువెలర్స్ వాళ్ళు. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర్ నామాలు డ్యూయల్ లేయర్స్లో ఉంది. ఇప్పుడు లేయర్ హారమ్స్ పాపులర్ అవుతున్నాయి అండ్ హెవీగా కూడా కనిపిస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన ఇక్కడైతే వెంకటేశ్వర నామాలతో వెంకటేశ్వర స్వామి ఫేస్ అంతా చాలా నీట్గా ఇంట్రికేట్ ఉందండి. వర్క్ అంతా చాలా బాగుంది, వర్క్మెన్షిప్ కింద. అండ్ ఇలా లోపల ఉంటే మనకు చూసిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, ఒక్కసారి బయటకు తీద్దాము. ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో ఇయర్ రింగ్స్, చాలా హెవీగా ఉన్నాయి. హారంలో ఏదైతే థీమ్ ఉందో వెంకటేశ్వర స్వామి ముఖము అండ్ ఇక్కడ లక్ష్మీదేవిది కలిపి చేశారు ఇయర్ రింగ్స్. ఎమరల్డ్ బీడ్స్ కూడా మంచి సైజులో తీసుకున్నారు, చాలా బాగుంది. అండ్ హారం అయితే అద్దిరిపోయింది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి, మీరు దగ్గర నుంచి చూస్తే ఆ వర్క్ కానీ ఇంకా ఈ కలెక్షన్ కానీ ఎలా ఉందో ఐడియా వస్తుంది. ఇది మాత్రమే కాదు, బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. కొంత కలెక్షన్ నేను ఇప్పుడు చూపించేస్తాను. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, గాడెస్ ఖచ్చితంగా ఉండేలాగా టెంపుల్ థీమ్స్ని దీంట్లో మిక్స్ చేస్తూ తయారు చేశారు లోటస్ కలెక్షన్ అంతా. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తున్నారు. రామ్, లక్ష్మణ్, సీతాదేవి విల్లు కూడా క్లియర్గా చెక్కారండి. ఎంత బాగుందంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గద కూడా ఉంది కింద. అండ్ ఇదంతా కూడా నార్మల్గా చేయలేదు, ఏదో ఒక ఇమేజ్ చూసి అలా రెడీ చేసింది కాదు. ఇక్కడ ఏదైతే కలెక్షన్ ఉందో ఇదంతా ఇండియా వైడ్గా తిరిగి మనకి టెంపుల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అవన్నీ ఇక్కడ వచ్చేలాగా క్లియర్గా ఉండేలాగా నీట్గా చేశారండి. చాలా బాగుంది. ఇక్కడ పట్టాభిషేకం కనిపిస్తోంది అండ్ స్వయంవరం కనిపిస్తోంది. సో దగ్గరగా చూస్తే ఈ కెమెరాకి చిక్కుతుందో లేదో కానీ మీరు విజిట్ చేయండి వేగా జ్యువెలర్స్, రియల్గా ఎసెన్స్ మీకు తెలియాలి అంటే. అండ్ ఈ పక్కన చూడండి, ఈ మధ్య జడ చాలా పాపులర్, అందరూ చాలా ప్రిఫర్ చేస్తున్నారు బ్రైడ్స్కి. కానీ ఇది చాలా యూనిక్ పీస్, ఎందుకంటే పద్మావతి జడ అంటారు. జనరల్గా మీరు జడ చూస్తే ఇట్లా జడ బిళ్ళ వచ్చి ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి పద్మావతి జడకి ఇట్లా పూలు గుచ్చితే ఎలా ఉంటుందో అది ఫ్లాట్ డైమండ్స్లో ఎమరల్డ్స్ అండ్ ఎమరల్డ్ బీడ్స్ తీసుకుని రెడీ చేశారు. వెంకటేశ్వర స్వామి అండ్ ఇక్కడ పద్మావతి కనిపించేలాగా ఆ థీమ్ మనకి తెలిసేలాగా రెడీ చేశారు. ఇంతకుముందు చెప్పాను కదా, 100 days పడుతుందంట ఇవన్నీ రెడీ చేయాలి అంటే. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. హెవీ హారమ్స్, హెవీ నెక్ పీసెస్ ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ కూడా వాటికి తగ్గట్టుగానే హెవీగా ఉంటేనే ఆ లుక్ ఎలివేట్ అవుతుంది. సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇవి, దీనికి మ్యాచ్ చేస్తూ వావ్ అనిపించిందా ఇది చూస్తే? నాకైతే ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే అరే వా ఎంత సూపర్గా రెడీ చేశారు అనిపించింది. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి క్లియర్గా ఉందండి. ఇక్కడ నామాలు కూడా ఇలా తీసుకున్నారు, ఫ్లాట్ డైమండ్స్ అండ్ లేయర్స్ అన్నీ అటాచ్ అయినట్టుగా. మళ్ళీ ఆ సపరేషన్ కోసం ఇక్కడ కొంచెం బిగ్ సైజ్లో కట్ చేసి ఆ లైన్ దగ్గర సపరేషన్ తీసుకున్నారు. బీడ్స్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇలాంటి పీస్ ఉంటే మీ దగ్గర ఇంకెవ్వరు మ్యాచ్ చేయలేరండి. ఇలాంటి పీసెస్ ఇంకొకరి దగ్గర ఉండే ఛాన్స్ లేదు, అలా రెడీ చేశారు. ఈ లోటస్ కలెక్షన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్. ఇలా పర్ల్ వచ్చేసరికి చాలా దీని బ్యూటీ ఎలివేట్ అవుతుందండి. జనరల్గా పర్ల్ ఈ మధ్య కామన్ అయిందని స్టోర్కి వచ్చిన వాళ్ళు పర్ల్ లేకుండా అని అడగడము, లేకపోతే కామన్గా వద్దు మాకు కొంచెం యూనిక్ కలెక్షన్ కావాలి అని అడుగుతారు. కంటే మోడల్ ఇది, కంటేస్ ఎన్నున్నా కూడా మళ్ళీ ఇలాంటి ఒక పీస్ కావాలి అంటే ఈ స్టైల్ ఆఫ్
పీసే ఉండాలి, ఎందుకంటే మిగతావి కామన్గా అనిపిస్తాయి. ఇది మాత్రం చాలా యూనిక్గా ఉంది. కార్వ్డ్ రూబీస్ ఇచ్చారు, ఇక్కడొకటి ఇక్కడొకటి. సో ఇది హైలైట్ అవుతోంది. ఎమరల్డ్ మాత్రమే కాకుండా మిడిల్లో ఈ రూబీ ఉండడం వల్ల దేనికి అదే సపరేట్గా లుక్ తెలుస్తుంది. ఇక్కడ గోల్డ్ పాలిష్ లుక్ తెలుస్తుంది, ఈ చిన్న రూబీస్ క్లియర్గా కనిపిస్తున్నాయి, ఫ్లాట్ డైమండ్స్ ఉన్నాయి. అసలు డిజైనింగే అద్భుతంగా ఉందండి. ఇది చాలా చాలా బాగుంది. అండ్ లోటస్ కలెక్షన్ చూపించాను, చెప్పాను కదా, రోజ్ కలెక్షన్ ఉంది అండ్ పీకాక్ కలెక్షన్ ఉంది. అన్నీ కూడా ఇలా ఫ్లాట్ డైమండ్స్తోనే, కానీ ఏ థీమ్కి ఆ థీమ్ సపరేట్ చేశారు. ఇంకా ఫ్యాన్సీగా ఉంది రోజ్ కలెక్షన్. చూసేద్దామా? సో మీకు అర్థమైపోయిందా నా థీమ్ చూసి? ఎస్, రోజ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎంత బ్యూటిఫుల్ పీసో చూడండి. ఆ రోజ్ కలెక్షన్ అని పెట్టిన దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఇంత అందంగా రెడీ చేశారు. అండ్ మంచి బ్రేస్లెట్, డైమండ్స్ విత్ రూబీతో పీస్ అయితే చాలా యూనిక్గా ఉంది. సో ఇంతకు ముందు మీరు లోటస్ కలెక్షన్ చూసారు కదా, అందులో ఏంటంటే టెంపుల్ థీమ్స్ని రిప్రజెంట్ చేసేలాగా మిక్స్ చేస్తూ డైమండ్స్ అండ్ పోల్కి మిక్స్డ్గా రెడీ చేశారు. ఇది కొంచెం ఫ్యాన్సీ స్టైలిష్ జ్యువెలరీ అనమాట. ఇక్కడంతా కొంచెం సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ పీసెస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి. లేయర్స్ ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను రండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి మీకు చూపిస్తాను. పర్ల్తో ఇక్కడంతా ఎంత నీట్గా, అంటే కొన్ని చోట్ల మనకి చూస్తే అనీవెన్గా ఉండడం ఉంటుంది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేశారు పర్ల్స్ అన్నీ కూడా. బిగ్ సైజ్లో ఫ్లాట్ డైమండ్స్ తీసుకున్నారు ఇక్కడంతా. అండ్ ఎమరల్డ్ అండ్ పోల్కి పర్ల్ డైమండ్ కాంబినేషన్ వారేవా అనిపించేలా ఉంది. ఇది ఏ ఏజ్ గ్రూప్కైనా సరిపోతుంది, అంత బ్యూటిఫుల్ పీస్ ఇది. అండ్ దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చాలా చాలా బాగుంది కదా. ఓకే, ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది, మొత్తం 1 by 1 చూపించేస్తాం మీకు. సో రోజ్ కలెక్షన్ నా ముందు రెడీగా ఉంది. మ్యూజియం కలెక్షన్ అని పేరు ఎలా చెప్పారో పీసెస్ కూడా అలానే ఉన్నాయి, అద్దిరిపోయాయి. అండ్ ఇది నాకు చాలా చాలా నచ్చింది రాగానే. చూడండి, జనరల్గా మనకి చోకర్ ఇష్టం, చోకర్ పెట్టుకుంటే కనిపిస్తాం బాగా, కానీ దీనికి చోకర్తో పాటుగా మళ్ళీ హ్యాంగ్ అయ్యేలాగా 3 లేయర్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ డ్రాప్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో హెవీగా కనిపిస్తుంది, రోజ్ థీమ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూశారు. ఫుల్గా ఎమరల్డ్తో పర్ఫెక్ట్ చోకర్ అనమాట ఇది. ఎంత బిగ్ సైజ్లో తీసుకున్నారో చూడండి. ఆ బిగ్ సైజ్ వల్లే ఇదొక యూనిక్ పీస్గా ఐడెంటిఫై అవుతుంది మనం ఎంతమందిలో ఉన్నా కూడా. సో ఈ సెట్ పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం డిఫరెంట్గా ఈ కంటే మోడలే జస్ట్ ఇలా మనం వేసి వదిలేసేలాగా వెస్ట్రన్ స్టైల్స్లో చూసాం మనం, కానీ ఇది చూడండి చాలా బిగ్ కట్స్ ఉన్నాయండి ఫ్లాట్ డైమండ్స్. అండ్ ఇటువైపు చూస్తే ఎమరల్డ్ తీసుకున్నారు, బ్యూటిఫుల్గా ఉంది. మళ్ళీ హ్యాంగింగ్స్ ఇచ్చారు 1 side, చాలా స్టైలిష్గా ఉంది పీస్ ఇలా ఇవ్వడం వల్ల. అండ్ ఇక్కడున్న పీసెస్ అన్ని నిజంగా దేనికదే యూనిక్గా అనిపిస్తోందా? అందుకనే మ్యూజియం కలెక్షన్ని లాంచ్ చేసినప్పుడు ప్రతిదీ ఒకదానికొకటి సంబంధం లేకుండా దేని యూనిక్నెస్ దానికే ఉండేలాగా డిజైన్ చేశారండి. అగైన్ ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు డ్రాప్స్ పెద్దవి తీసుకున్నారు, ఎంత హెవీగా అండ్ ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో చూడండి. బ్యాంగిల్స్, స్మాల్ డైమండ్స్ ఉన్నాయి, ఎమరల్డ్ ఉంది, బిగ్ సైజ్లో ఫ్లాట్ డైమండ్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీటన్నిటిలో చిన్నదైనా నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుందండి ఈ పీస్. చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇది జస్ట్ అమ్మాయిలకి మాత్రమే కాదు, మెన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, అలా డిజైన్ చేశారు ఇది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ధన్తెరస్ అండ్ దీపావళి సందర్భంగా చేసిన యూనిక్ పీసెస్ ఇవన్నీ కూడా. అందరికీ ఇప్పుడు యూనిక్నెస్ అంటే ఇష్టం, సో మీరు వెతుక్కోకుండా డివైడ్ కూడా చేశారు. రోజ్ కలెక్షన్, పీకాక్ కలెక్షన్ అండ్ లోటస్ కలెక్షన్. ఈ కలెక్షన్ చూసాక ఆ పీకాక్ కలెక్షన్ కూడా చూపిస్తాను. మరి పీకాక్ కలెక్షన్లో ఏమున్నాయో చూద్దామా? మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను పీకాక్ రూమ్. వేగా జ్యువెలర్స్లో ఈ పీకాక్ రూమ్లో ఎంత స్పెషాలిటీ ఉందంటే ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది జస్టిఫికేషన్. జస్ట్ ఎంటర్ అయ్యే ముందే డోర్కే పీకాక్ డిజైన్స్ ఎక్కువ ఉంచారు. అండ్ ఈ పీసెస్ చూడండి, అన్నీ స్టేట్మెంట్ పీసెస్. సో పీకాక్ కలెక్షన్ అన్నదానికి
జస్టిఫికేషన్. అండ్ దిస్ ఇస్ ద స్టేట్మెంట్ పీస్. చాలా చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మ్యాచ్ చేశారు. అంటే హెవీగా ఉన్నాయి కానీ కనిపించినంత హెవీ వెయిట్ లేదు, బాగున్నాయి, బేరబుల్ అనమాట. లుక్ అయితే అద్దరిపోయింది. మీకు చూపిస్తాను కలెక్షన్ అంతా. అండ్ ఇక్కడ అన్నీ కూడా కొంచెం సింపుల్గా ఉన్న నెక్ పీసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి లైట్ ఎమరల్డ్ అండ్ డార్క్ ఎమరల్డ్ కాంబినేషన్లో చిన్న చిన్న బీడ్స్ హ్యాంగింగ్స్ తీసుకుని బ్యూటిఫుల్గా రెడీ చేశారు విత్ ఇయర్ రింగ్స్. ఇక్కడ రూబీ, ఎమరల్డ్స్ అండ్ డైమండ్, ఫ్లాట్ డైమండ్స్తో బ్యూటిఫుల్ పీస్. ఆ హ్యాంగింగ్స్ డ్రాప్స్ లాగా ఏదైతే ఇచ్చారో అక్కడ రూబీస్ బిగ్ కట్ తీసుకున్నారు, చాలా బిగ్ సైజ్లో తీసుకున్నారు. ఇంకా స్టేట్మెంట్ పీసెస్ చూపించేస్తాను మీకు ఒక్కొక్కటి. ఒకసారి కలెక్షన్ అంతా లుక్ అయ్యండి. వావ్, డెఫినెట్గా ఇలాంటి స్టైల్స్ ఎవరి దగ్గర ఉండవు అనిపిస్తుందా? ఎస్, అంటే కామన్గా రెగ్యులర్గా చూసేవి కాకుండా వేగా జ్యువెలర్స్లో ఆ స్పెషాలిటీ ఉండాలి అనే ఉద్దేశంతోనే మ్యూజియం కలెక్షన్ అని లాంచ్ చేశారు, స్పెషల్గా దీపావళి సందర్భంగా, ధన్తేరస్ సందర్భంగా. సో క్రౌడ్ కూడా అలాగే ఉందండి, చాలా మంది ఉన్నారు. సో విజిట్ చేయండి క్విక్గా. అంటే ఎప్పుడైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా అయిపోతూ ఉంటాయి కదా. సో టైం ఉంది అనుకున్న వాళ్ళకి పర్లేదు, కానీ కొంచెం క్విక్గా తీసుకోవాలి, యూనిక్ పీసెస్ కావాలి అనుకుంటే విజిట్ చేసేయండి క్విక్గా. అండ్ రూబీ పెద్ద కట్ తీసుకున్నారు, అదే కాంబినేషన్లో మళ్ళీ ఇక్కడ బీడ్స్ విత్ పర్ల్స్ తీసుకున్నారు. చాలా హెవీగా ఉందండి, బ్రైడల్ సెట్ చాలా చాలా బాగుంది. అండ్ ఇది స్ట్రాంగ్గా కంటే స్టైల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. రూబీ పోటాస్ ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పీస్. అండ్ స్టేట్మెంట్ పీసెస్ ఉన్నాయి ఇలా హ్యాండ్కి అన్నాను కదా. ఇంకొక స్టైల్, ఇది కాంబినేషన్లో ఉంది, రూబీస్ అండ్ ఎమరల్డ్ కూడా ఉంది. ఇది ఓన్లీ ఎమరల్డ్ కాంబినేషన్. అండ్ కాక్టైల్ రింగ్స్ చాలా పాపులర్ కదా, రింగ్ యూనిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి కొంచెం కాదు చాలా యూనిక్గా ఉంది, బిగ్ సైజ్లో. అండ్ ఇది యూహారం అనమాట, ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది. అండ్ పర్ల్స్ బిగ్ సైజ్, స్మాల్ సైజ్, అగైన్ చిన్న చిన్న వాటర్ పర్ల్స్ కూడా తీసుకున్నారు. సో ఇది చూడండి ఫుల్ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పీకాక్ కలెక్షన్ అనగానే అసలు నా సెట్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎంత హెవీగా ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేశారో. అండ్ ఇది చూద్దాం, మొత్తం ఎమరల్డ్స్తోనే. సో ఎక్కడ కాంబినేషన్ లేదు. చోకర్ అండ్ బిగ్ సైజ్లో పెద్ద పెద్ద కట్స్ ఉన్నాయి ఎమరల్డ్, అండ్ బీడ్స్ కూడా ఎమరల్డ్ బీడ్సే. యూహారం అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి హెవీ లుక్ కనిపిస్తోంది. అండ్ దిస్ ఆల్సో బీడ్సే చాలా పెద్ద పెద్దవి తీసుకున్నారండి, బిగ్ సైజ్లో తీసుకున్నారు బీడ్స్. ఇది కాంబినేషన్లో ఉంది రూబీ అండ్ ఎమరల్డ్. సో పీకాక్ కలెక్షన్ చూసారు కదా. ఇప్పటి వరకు నేను 3 కలెక్షన్స్ చూపించాను వేగా జ్యువెలర్స్లో, లోటస్, పీకాక్ అండ్ రోజ్ కలెక్షన్. మీకు ఎక్కువగా ఏది నచ్చింది? డెఫినెట్గా దేని యూనిక్నెస్ దాందే కదా. ప్రతి కలెక్షన్ అద్భుతంగా ఉంది. ఫ్యాన్సీ స్టైల్స్ చూడాలి, వెస్ట్రన్ ఫ్రాక్స్కి లేదా ఇండో వెస్ట్రన్ లెహెంగాస్కి ఇట్లా మ్యాచ్ చేయాలి అంటే మాత్రం మీరు రోజ్ కలెక్షన్ వైపు వెళ్ళిపోవాలి. లేదు కొంచెం మనకి ట్రెడిషనల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్టైలిష్గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు లోటస్ కలెక్షన్ చూడండి. ఇంకా స్టైలిష్గా నిజామీ స్టైల్, నవాబ్ స్టైల్ మన దగ్గరే ఉండాలి యూనిక్ పీసెస్ అంటే పీకాక్ కలెక్షన్ చూడండి, చాలా చాలా బాగున్నాయి. విజిట్ చేయండి వేగా జ్యువెలర్స్ని. ధన్తేరస్ అండ్ దీపావళి సందర్భంగా చాలా న్యూ కలెక్షన్, స్టేట్మెంట్ పీసెస్ పెట్టారు, మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది.